వెలమకన్ని వాయిస్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న శ్రోతలందరికీ నమస్కారం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి విడుదలయ్యే ప్రతి ఆడియో విని ఆనందించాలని కోరుకుంటూ నేటి ఆడియోని ప్రారంభిద్దాం. ఆనంద నిలయంగా పిలువబడే తిరుమల ఆలయ గర్భగుడిలో కొలువై ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు సాక్షాత్తు వైకుంఠవాసుడైన విష్ణుమూర్తిని తలపించేటంతటి వైభవాన్ని మనకు దర్శింపచేస్తాడు. తిరుమల రాయని వైభవానికి వైభోగానికి రెండు అంశాలు కారణాలుగా స్పష్టంగా గోచరిస్తాయి. మిరుమిట్లు గొలిపే అమూల్య రత్నాభరణాలు, ఉత్సవాలు, ఊరేగింపులు మొదటి అంశం కాగా, రెండవ అంశం స్వామికి ఆరగింపు చేసే దివ్య ప్రసాదాలు. తిరుమలలో తప్ప ప్రపంచంలో మరెక్కడా ఇన్ని రకాల ప్రసాదాలు, ఇంత వాసి కలిగిన రుచికరమైన ప్రసాదాలు నివేదనకు తయారు కావేమో. శ్రీనివాసుడు ఎంతటి అలంకార ప్రియుడో అంతటి నైవేద్య ప్రియుడట. ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి భక్త ప్రియుడట. తనకు ఆరగింపు చేసిన నైవేద్యాలన్నీ భక్తులు నోరారా తినాలన్నది ఆ భక్త వరదుని సంకల్పమట. అయితే తిరుమల దివ్య ప్రసాదాలలో కరివేపాకు మనకు మచ్చుకైనా కనిపించదు అన్న సత్యాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? గమనించకపోతే ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు గుర్తు పెట్టుకుని మరీ గమనించండి. ఏ ప్రసాదంలోనూ, ముఖ్యంగా ఆంధ్రుల ఆరాధ్య పిండి వంట పులిహారలో కూడా ఒక్క కరివేపాకైనా మచ్చుకి కూడా మనకు కనిపించదు. తిరుమల ప్రసాదాలలో కరివేపాకు నిషేధమా? ఆ వివరాలు, విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాశరాజు తన కుమార్తె అయిన పద్మావతిని శ్రీనివాసునికి ఇచ్చి పరిణయం చేశాడు. పద్మావతీదేవిని అత్తవారింటికి పంపేటప్పుడు విశేషంగా ధనాన్ని, కనక సంపదని, వజ్ర ఖచిత ఆభరణాలని, అనేక వస్తు విశేషాలని, ఖాద్య సామగ్రిని పెద్ద పెద్ద సారెపెట్టెలలో సర్ది ఏనుగులు, గుర్రాలపై వాటిని అమర్చి అలిపిరి మార్గం ద్వారా తిరుమలకు పంపే ఏర్పాటు చేశాడు. అవి మోకాళ్ల పర్వతాన్ని దాటుతుండగా అప్పటికే అక్కడికి వచ్చిన శ్రీనివాసుడు కొత్త కాపురానికి కావలసిన వస్తు సామగ్రి అంతా వచ్చినట్లేనా అని పద్మావతీదేవిని ప్రశ్నించాడు. అప్పుడు పద్మావతీదేవి తనతో బాటుగా తెచ్చుకున్న సారెనంతా గుర్తుకు చేసుకుని అన్ని వస్తువులు అమరేయని, కేవలం కరివేపాకు మాత్రం తీసుకుని రాలేదని చెప్పింది. అంతటి చక్రవర్తి అయిన ఆకాశరాజుకి ఈ చిన్న విషయం తెలీదా అంటూ అలక వహించిన శ్రీనివాసుడు ఆకాశరాజు ప్రేమగా పంపిన సారెనంతా తిరస్కరించాడు. అంతేకాకుండా ఇక నుండి తిరుమల క్షేత్రంలో కరివేపాకు వాడకాన్ని పూర్తిగా నిషేధించమని కూడా శాసించాడు. నేటికి తిరుమలలో శ్రీవారి శాసనం అమలు జరుగుతోంది. అందుకే తిరుమల ప్రసాదాలలో కరివేపాకు మనకు కనిపించదట. ఈ విషయానికి శాస్త్ర ప్రమాణం లేదు కానీ స్థానికంగా ప్రజల నోట ప్రచారంలో ఉన్న విషయం ఇది. కానీ అలిపిరి మార్గం ద్వారా తిరుమలకు నడిచి వెళ్లే దారిలో జన బాహుళ్యంలో ప్రచారంలో ఉన్న ఈ కథకు కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అలిపిరి నుంచి తిరుమలకు చేరడానికి 11 కిలోమీటర్ల దూరం నడవాలి. 3550 మెట్లు ఉంటాయి. 2910వ మెట్టు నుంచి మోకాళ్ల పర్వతం అనే క్లిష్టమైన దారి మొదలవుతుంది. ఈ మోకాళ్ల మిట్ట 600 మెట్లతో కూడి దగ్గరగాను నిటారుగాను ఉన్న మెట్లతో కూడిన దారి. 3260 మెట్టు వద్ద రామానుజుల వారి దేవాలయం మనకు దర్శనమిస్తుంది. 3302వ మెట్టుపై 4 భుజాలతో, కోణాలతో తీర్చిదిద్దినట్లున్న చారలు గల కావడి పెట్టెలు లేదా భోషాణం పెట్టెలు ఆకారంలో ఉన్న కొన్ని రాతి శిలలు అస్తవ్యస్తంగా మనకు కనిపిస్తాయి. ఇవే శ్రీనివాసుని తిరస్కారానికి గురి అయిన సారెపెట్టెలని, కాలక్రమంలో సారెపెట్టెలన్నీ బండరాళ్లుగా మారేయని జనాల నోట ప్రచారంలో ఉన్న కథకు ఈ బండరాళ్ళు సాక్ష్యంగా నిలుస్తాయని వీరి వాదన.
ఈ సారెపెట్టెలలో ఒకదానిపై ఆంజనేయ స్వామి వారి బొమ్మ దర్శనమిస్తుంది. ఈ బొమ్మను ఆకాశరాజు పంపిన సారెకు రక్షణ భారం వహిస్తున్న ఆంజనేయ స్వామికి ప్రతీకగా చెప్తారు. ఏనాటికైనా స్వామివారు అలక మాని ఈ సారెను స్వీకరిస్తారన్న నమ్మకంతో సారెకు రక్షణ భారం వహిస్తున్న ఆంజనేయ స్వామి నిరీక్షిస్తున్నాడని కూడా వీరి కథనం. ఈ కథనాలకు శాస్త్ర ప్రామాణికత మనకు లభించకపోయినా తిరుమల ప్రసాదాలలో, ముఖ్యంగా ఆంధ్రుల ఆరాధ్య పిండి వంట పులిహోరలో కరివేపాకుకు స్థానం లేకపోవడం మాత్రం ముమ్మాటికి నిజం. దయాసాగరుడు, భక్తజన బాంధవుడు అయిన సప్తగిరీసుడు కరివేపాకు లాంటి అల్ప విషయానికి అలుక వహిస్తాడా? సారెను తిరస్కరిస్తాడా? పైగా కరివేపాకు వాడకం మీద నిషేధం విధిస్తూ తిరుమలలో శాసనం విధిస్తాడా? నమ్మశక్యంగా లేదు. కానీ అలిపిరి నుంచి తిరుమలకు గల నడక మార్గంలో దర్శనమిస్తున్న బండరాళ్లుగా మారిన కావడి పెట్టెలు, వాటికి కాపలా కాస్తున్న హనుమ చిత్రం, ఇవన్నీ ఈ కథ కూడా నిజమేమో అనే భావనను మనలో కలిగిస్తున్నాయి. ఏది ఏమైనా శ్రీవారికి దేవేరికి మధ్య నడిచిన కరివేపాకు కలహం గురించి జన బాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కథ ఇది.